బామర్ది దున్నపోతులాగా ఎంత బరువు ఉన్నాడేట్రా బాబు. ఎంత పొగర్ రైడ్కి మనల్ని సెటప్ చేసుకోమంటాడా ఇండి. ఒకరిని లవ్ చేసి ఇంకొకటి పెళ్లి చేసుకుంటావా? ఏంటది? చూస్తావుగా మూట విప్పగానే నువ్వెంతో ఆశ్చర్యం మాత్రమే కాదు, ఆనందంతో ఎగిరి గంటేసి ఉబ్బి తబ్బిబ్బైపోతాం. అర్థం కలదా? ఇప్పుడు చూడు. త్వరగా విప్రా, లేదంటే ఊపిరి అడగ చేస్తాడు. లేవరా. నేను మీకు ఏం ద్రోహం చేశాను రా? ఏం పని రా? ఇంట్లో నటించినట్టు ఇక్కడ నటించుకో. జరిగిందేంటి అందరి ముందు నిజం చెప్పు. లే మధు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ గా ఉంటున్నాం మనం, అందుకే మర్యాదగా మాట్లాడుతున్నాను. ఎరా, లవ్ చేసిన అమ్మాయిని మోసం చేయాలని చూస్తున్నావే? నీకు అసలు మనసాక్షి లేదా? లవ్ చేసిన అమ్మాయా? కన్నవాళ్ళని తోపుట్టుల్ని వదిలేసుకుని నువ్వే కావాలని నీకోసమే ఎదురు చూస్తున్న ఆ అమ్మాయిని చూడరా. ఈ అమ్మాయినా? రే చాలే ఊరుకోండి. ఎవరు లవ్ చేశారు? ఈ అమ్మాయిని నేను ఇంతకు ముందు చూడలేదు. నువ్వు తన్నే చూడలేదంటున్నావు, కానీ నీ మీద ప్రేమతో కోపడకుండా సన్నైపై నించు. అదేరా లవ్. రై గాడిదికి చెప్పండి రా. అయ్యో నాకేమన్నారో అర్థం కావడం లేదు. రే ఆలోచించి చూడండి రా, ఇలాంటి అందమైన ఫిగర్ నన్ను పోయి లవ్ చేస్తుందా? ఒకవేళ లవ్ చేసినా ఈ ఫిగర్ ను వదిలేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవడైనా ఒప్పుకుంటాడా? కొంచెం ఆలోచించండి రా. తప్పు చేసావా? లవ్ గురించి నీకు తెలియదేం లేదు మావా. నిజంగానే తను లవ్ చేస్తుంటే నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుని ఆనంద బాష్పాలు రాల్చేదిగా. ఇలా బొమ్మలా నుంచుంటుందా? మావ తను అబద్ధం చెప్తోంది. అబద్ధం కొట్టే. ఏమిటా నువ్వు అనేది? రే నేను వయసుకొచ్చి 16 ఏళ్ళైందిరా. ఇప్పుడే మా అమ్మ నాన్న తిరిగి నాకు పిల్లని చూశారా. మీరు లేనిపోని పుకార్లు పుట్టించి నా పెళ్లి చెడగొట్టకండి రా. మీకు దండం పెడతాను. తప్పుకోండి. ఏమిట్రా పుకార్ అంటున్నాడు? అదే కదా. ఎందుకు అబద్ధం చెప్పావు? ఎవరు నువ్వు? చెప్పు. ఎందుకు మమ్మల్ని వెధవాల్ని చేశావు? కరెక్ట్గా అడుగుతున్నాడు రా. చెప్పు, ఎందుకు ఇక్కడికి వచ్చావు? చెప్పు, చెప్పవే. చెప్పు. ప్రియా అయ్యో కొంప ముడికింది రోయ్. ప్రియా రే డబ్బా వేరు. గీత రాదురా, వాడు కంటాలు వాడు పడతాడు. నువ్వు రా. ఎక్కడికి పారిపోతున్నారు? కాపాడండి రా. ప్రియా అమ్మయ్యా, అదృష్టం బాగుండి తప్పించుకున్నావురా. ఏదైనా జరగకూడదు జరుగుంటే ముగ్గురిని లోన దోసి తుక్కు రేగొట్టేవాళ్ళరా. అరే మళ్ళీ నూతి వైపు చూడకుండా నువ్వెవరో ఏంటో చెప్పమ్మా. మా నాన్నకి కూతురు కంటే డబ్బే ముఖ్యం. డబ్బు కోసం నన్ను తాగుబోతుకిచ్చి పెళ్లి చేయాలని చూశారు. వచ్చే 17వ తారీఖున అతనికి నాకు పెళ్లిని పత్రికలు కూడా వేయించారు. వేరే దారి తెలియక పారిపోయి వచ్చాను. అప్పుడే ఎయిర్పోర్ట్ లో మీరు ఫోన్ లో మాట్లాడడం విని అబద్ధం చెప్పాను. ఏమ్మా అదేలాగమ్మా అబద్ధాన్ని నిజంలా డౌట్ లేకుండా తొణక్కుండా బెనక్కుండా చెప్పగలిగో? ఇకపైన నేనేం చెప్పినా మీరు నమ్మరని నాకు తెలుసు. ఏదో మీరు అడిగారు కదా అని చెప్పాను. నేను మీకు ట్రబుల్ ఇచ్చాను, క్షమించండి. వస్తాను. చాలా సంతోషం. బయలుదేరండి. ఎక్కడికి వెళ్తుందో అడగరా. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళగలను? ఇంకా ఎన్నో నూతులు. మళ్ళీ నువ్వు చూసుకుంటావా? ఏమ్మా మేము ఇలా ఉండడం నీకు ఇష్టం లేదా? నువ్వు నూతులోనే కాదు, ఎక్కడ ఏ విధంగా చచ్చిపోయినా పోలీసులు మమ్మల్ని పట్టుకుంటారు. ఇకపైన ఆలోచన వదిలేయి. నన్ను అడ్డుకోకండి.
నాకు వేరే దారి లేదు. ఇప్పుడు నీకేం కావాలి? వేరే ఏం వద్దు. వచ్చే 17వ తేదీ వరకు ఉండడానికి ఆశ్రయిస్తే రుణపడి ఉంటాను. రే మావా, తన్ని మన ఇంటికి తీసుకురా చెప్తాను. ఏడుకొండలవాడ వెంకటరమణ, నీదే భారం. తాళం వేసింది. అమ్మా నాన్న తోడుపుట్టోళ్ళు ఎవరు లేరా? ఏంటమ్మా అడిగావా? ఏయ్, అది నీకు అనవసరమైన విషయం. ఏమ్మా లోనకి రా. ముందు కుడికాలు పెట్టి రమ్మంటారా? అబ్బా, నువ్వేదో ఈ ఇంటి కోడలే వస్తున్నట్టు అడుగుతున్నావు. ఏదో కాలు పెట్టి రావమ్మా లోపలికే. వెళ్ళు తల్లి. ఈ రూమ్ లో నువ్వు ఉండొచ్చు. ఇది మీరుమా? ఇక్కడ ఉన్నంత వరకు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, అర్థమైందా? నా ప్రాణం కాపాడారు మీరు. మీకు చెప్తే కాదంటానా? రే డబ్బా, బామర్ది. మెకానిక్ షెడ్ వరకు వెళ్ళాలి, పద. అలాగే బామర్ది. చూడమ్మా, ఆ? మేము బయలుదేరుతున్నాం, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇదిగో లోపల తాళం వేసుకుని తాళం చెవి నీ దగ్గర ఉంచుకో. ఆ. మేము వచ్చి తట్టినప్పుడే నువ్వు తలుపు తీయాలా? ఎవరికన్నా పెట్టు. కాశ్మీర్ యాపిల్ పండ్ల మెరిసి. ఇంట్లో చోటేస్తే సరిపోతుందా? మనసులో చోటు ఇవ్వవా? నేను పడే ఈ కష్టాలు నిన్ను చేరుకోవడానికి నేను ఎప్పుడు తెలుసుకుంటావు? నూతిలో దూకిన నన్ను కాపాడానని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా నన్ను కాపాడాలంటే ఐ లవ్ యూ ప్రియా అని చెప్పాలి. అలా చెప్పలేదంటే నీ ప్రాణంతో ఉండడం నా అర్థమే లేదు.